ఇంటి వివాదం విషయంలో ఐపీఎస్ నవీన్ కుమార్ కుమారుడిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ లో మాజీ ఐఏఎస్ అధికారి ఇంటి కబ్జాకు యత్నించారన్న కేసులో ఐపీఎస్ నవీన్ కుమార్ను సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. ఇదే విషయంపై గతంలో నవీన్ కుమార్ను విచారించి నోటీసులు ఇచ్చినా ఇంటిని అప్పగించకపోవడంతో ఇప్పటికే నవీన్ కుమార్ అన్నావద్దులను అరెస్టు చేశారు సీసీఎస్ పోలీసులు. మాజీ ఐఏఎస్ భన్వర్లాల్ తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఐపీఎస్ నవీన్ కుమార్ వదిన ఇంటి కొనుగోలు కోసం తామిచ్చిన నగదుకు సంబంధించిన ఆధారాలు అన్ని కోర్టులోనే ఉన్నాయని తెలిపారు. భన్వర్లాల్ ప్రోద్బలంతోనే పోలీసులు తమపై దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో ఉన్న బాబు ఏం చేశాడు? గ్యాస్ కట్టర్లు కట్ చేసి తీసుకెళ్ళడానికి వాడు ఏమన్నా క్రిమినల్ కాంప్రమైజ్ అని చెప్పి మళ్ళీ మోసం చేశారు. మేము ఖాళీ చేస్తామని చెప్పాం. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఖాళీ చేస్తే కొంచెం సామాన్లు వాళ్ళే తీసుకెళ్లిపోయారు. అసలు ఏం తెలియదు. నవీన్ మీద ప్రెషర్ పెట్టి మీరు వాళ్ళిద్దరిని మేము లోపలే చంపేస్తాము అని భయపెట్టి మీరు అవి చేసేస్తే మీ కేసులు వాళ్ళ కేసులు లోక్ అదాలత్లో పెట్టుకుని రాజీ పెట్టేస్తారంటే సరే ఓకే అని చెప్పాను. నేను అక్కడే కాంప్రమైజ్ అని చెప్పా. మాకు వద్దు ఇంకా గొడవలు ఇష్యూలు, ఎందుకంటే అన్యాయంగా వస్తున్నారు, న్యాయం లేదు, అందుకని ఇంకా పోరాడి ప్రయోజనం లేదంట నాకు అర్థమైపోయింది. పోలీసులు బెదిరించారు. నవీన్ చెప్పాడు, ఇట్లా నన్ను బెదిరిస్తున్నారు, మిమ్మల్ని బయట రానికుండా చేస్తామని చెప్పారు, మీ ప్రాణాలు తీసేస్తామంటున్నారు, మనకెందుకు, ఇది అన్యాయంగా ఉంది, కావాలంటే బయట పోరాడుకుందాము, ఇది ఫోర్జరీ ఎట్లా అవుతుంది, 4 సంవత్సరాల క్రితమే డాక్యుమెంట్స్ కోర్టులో ఉన్నాయి కదా, అవి మాకు జడ్జి ఆర్డర్ కూడా ఉంది కదా, మరి ఆ పేపర్లు వీళ్ళకి ఎట్లా వస్తాయి, ఫోర్జరీ అని ఎట్లా చెప్తారు, మోసం చేస్తున్నారమ్మా. మనం 22 లక్షల రూపాయలు బన్వర్లాల్కి ఇచ్చారని చెప్తున్నారు. దానికి సంబంధించిన ఏమైనా ఆధారాలు ఉన్నాయా? మొత్తం ఆధారాలన్నీ 4 సంవత్సరాల నుంచి కోర్టులో ఉన్నాయి. మేమన్నీ చెప్పాం. నేను మీడియాకి రాదలుచుకోలేదు. నేను బయటకు వచ్చి 6 రోజులైంది, కానీ నేను కాంప్రమైజ్ అని చెప్పా కాబట్టి కాంప్రమైజ్ తోనే ఉన్నా. ఏం చెయ్యొద్దు,